నాకు 'బిగ్ బాస్' చూడటం ఎందుకు ఇష్టం అంటే, మన సొసైటీలో ఎన్ని రకాల మనస్తత్వాలు కలిగిన మనుషులు ఉంటారో, అన్ని రకాల మనస్తత్వాలు కలిగిన మనుషులు 'బిగ్ బాస్' హౌస్‌లో ఉంటారు. ఎదుటి వాళ్ళని తొక్కి పైకి ఎదగాలి అనుకునే వాళ్ళు ఉంటారు. సహాయం తీసుకొని కూడా అపకారం చేయటానికి ఏమాత్రం వెనకాడని వాళ్ళు కూడా ఉంటారు. పైకి చాలా మంచి వాళ్ళలాగా కనిపిస్తూ పాలిటిక్స్ ప్లే చేసే వాళ్ళు కూడా ఉంటారు. అధికారం లేనప్పుడు చాలా ఉత్తముల్లాగా, అధికారం చేతికొస్తే ఎంత నీచానికైనా దిగజేరే వాళ్ళు కూడా ఉంటారు. ఇలా అద్భుతమైన నటులు ఎందరో ఉంటారు. బయట మనకు కెమెరాలు ఉండవు, కానీ బిగ్ బాస్ హౌస్లో కెమెరాలు ఉంటాయి కాబట్టి మనకు అందరి ట్రూ కలర్స్ కనబడతాయి. సో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో కేవలం 3వ రోజే ఒక గుడ్డు అందరి నిజ స్వరూపాలను బయటపెట్టింది. కాదు, ఒక గుడ్డును తిని తన నుండి నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి అన్న వాళ్ళ నిజస్వరూపాలను మనకు తెలియజేసేలా చేసింది సంజన. హలో అండి, నా పేరు శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలుగు బిగ్ బాస్ హౌస్ లో 3వ రోజు ఏం జరిగిందో చూద్దాం. నిన్నటి నామినేషన్స్ కంటిన్యూ అయ్యాయి. నెక్స్ట్ పోటీలో భరణి గారు గెలిచి సంజన గారిని నామినేట్ చేస్తున్నాను అన్నాడు. అలాగే తన హ్యామర్ ని తీసుకెళ్లి శ్రీజకి ఇచ్చాడు. శ్రీజ సంజన గారు నిన్న బాత్రూమ్ విషయంలో చేసిన రచ్చ గురించి చెబుతూ నచ్చలేదు అని పాయింట్స్ పెడుతూ, కానీ నేను మిమ్మల్ని నామినేట్ చేయను, తనుజ గారిని నామినేట్ చేస్తాను అన్నప్పుడు గారు పక్కకు తిరిగి ఎవరితోనో ప్లేయర్ రా, ఇది కత్తి ప్లేయర్ రా అని మెచ్చుకుంది. శ్రీజ తనుజాని ఉద్దేశించి చెప్పిన పాయింట్స్ ఏంటంటే, మొదటి రోజు నుంచి మీరు మమ్మల్ని కామెంట్స్ చేస్తూనే ఉన్నారు, మేమందరం ఒక స్టాండ్ మీద లేము అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు అన్నప్పుడు తనుజ మిగిలిన వాళ్ళని అంటే ఓనర్స్ని అడిగింది. కూడా అలాగే అనిపించిందా అంటే, అవును ఫస్ట్ డే అనిపించింది అని మనీష్ అండ్ ప్రియా ఇద్దరు అన్నారు. ప్రియా ఇంకేమంటుందంటే, మీరు ఫన్నీ వేలోనే అని ఉన్నట్టున్నారు, కానీ మాకు అలా అనిపించలేదు. మీరు ఫన్నీ వేలోనే అన్నారు, కానీ మాకు అలా అనిపించలేదు అంటే అనిపించకపోవడం తనుజ తప్ప, ప్రియా తప్ప? మీరు కుకింగ్ చేసేటప్పుడు కూడా చిరాగ్గా చేస్తున్నట్టు, చిరాగ్గా పెడుతున్నట్టుగా అనిపిస్తుంది అని అనింది. తనుజ చెప్పిన పాయింట్ ఏంటంటే, మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క ఇన్పుట్ ఇచ్చి ఒక్కొక్క ఆర్డర్ ఇచ్చి వెళ్తున్నారు, అవన్నీ విన్నప్పుడు చిరాకు వేస్తుంది కదా, మీరు అందరూ కలిసి ఏదో ఒకటి డిసైడ్ చేసి చెప్తే నేను అదే ఫాలో అవుతాను కదా అని చెప్పింది. అంతేకాకుండా ఇక్కడ ఆలుగడ్డ ఫ్రై గురించి కూడా మళ్ళీ వచ్చింది. నిజానికి ఆలుగడ్డ ఫ్రైని పాడు చేసింది బిగ్ బాస్ ఆదేశం ప్రకారము. వీళ్ళు సగంలో అంటే ఆ కర్రీ చేస్తున్న సగంలో, ఫ్రై చేస్తున్న సగంలో వదిలేసి బయటికి వెళ్లాల్సి వచ్చింది తనుజ అండ్ భరణి వాళ్ళు. అప్పుడు శ్రీజ అండ్ ప్రియాలు కలిసి దాన్ని ఇష్టం వచ్చినట్టు చేసేసారట. అందువల్ల అది ఫ్రైలాగా కాకుండా వేరే విధంగా అయ్యిందంట. అందులో ఎవరి తప్పు? చెడగొట్టింది వాళ్ళ తప్పు, కానీ దానికి కూడా తనుజానే బ్లేమ్ చేస్తున్నారు. మనీష్ అయితే ఇంకొక అడుగు ముందుకేసి మీరు సగంలో వదిలేసి వెళ్ళిపోయారు అంటాడు. అంటే ఆమె మధ్యలో అలిగి వెళ్ళిపోయిందా, నేను చేయనని వెళ్ళిపోతే కనుక బ్లేమ్ చేస్తున్నట్టుగా చేస్తున్నాడు. కూర విషయంలో, ఈ ఆలు ఫ్రై విషయంలో ఆమెను తప్పుపట్టడం మాత్రం వీళ్ళదే పెద్ద బ్లండర్ మిస్టేక్. ఇక్కడ హరీష్ గారు అయితే ఒక అడుగు ముందుకు వేసి ఆమె బిహేవియర్ బాగాలేదు, బాడీ లాంగ్వేజ్ బాగాలేదు అని ఏదేదో కామెంట్ చేశాడు. ఇక్కడ కొంచెం హరీష్ బార్డర్ క్రాస్ చేశాడు అనిపించింది. గుండు అంకుల్ అంటే అంతగా రియాక్ట్ అయిన మనిషి ఒక అమ్మాయిని పట్టుకొని నీ బాడీ లాంగ్వేజ్ బాగాలేదు, నీ బిహేవియర్ బాగాలేదు అనడం తప్పు కాదా? అంతేకాదు, రీతుకి దెబ్బ తగిలినప్పుడు కూడా నువ్వు నన్ను ఆపబోయి తను కింద పడిపోయింది, తలకు దెబ్బ తగిలించుకున్నట్టుంది అనడం కూడా బాగాలేదు. ఆ సిచ్యుయేషన్లో అలా అనకుండా ఉండాల్సింది అని శ్రీజ పెట్టిన ఇంకొక ఎలిగేషన్. ఎలా పడ్డావు అని అడుగుతున్నావు అంటే, కన్సర్న్ కన్నా ఎక్కువ నువ్వు ఎలా పడ్డావు అన్న విషయంలోనే నువ్వు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు అన్నట్టుగా అడిగితే, అలా అడగడం తప్పెలా అవుతుంది అంటే తప్పే అని అప్పుడు రీతు కూడా లేచింది. నేను కూడా ఫీల్ అయ్యాను. నేను మెడికల్ రూమ్ నుంచి వచ్చిన తర్వాత కూడా నువ్వు నన్ను అడిగిన ఫస్ట్ మాట ఎలా పడ్డావు అన్నదే. నేను దానికి సారీ కూడా చెప్పాను కదా అంటే, నువ్వు ఆ మాట అనక ముందు సారీ చెప్పాల్సింది, అన్న తర్వాత కాదు అని. రీతుకి కూడా ఆ విషయంలో తను నచ్చలేదు, నువ్వు లోపలికి ఒక విధంగా ఉంటావు, బయటకు ఒక విధంగా ఉంటావు అని తన ఒపీనియన్ కూడా చెప్పేసింది. మన మాస్క్ మ్యాన్ ఇంకొక కామెంట్ కూడా అన్నపూర్ణలాగా పెట్టాలి అని ఏదేదో అన్నాడు. సో ఇవన్నీ మాటలకి తను తర్వాత ఏడ్చింది. ఆమె ఏడుస్తుంటే సంజన, రాము, ఇమాన్యుయల్ వీళ్ళందరూ వచ్చి ఓదార్చారు. ఇక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకోండి. యాక్చువల్గా తనూజ నామినేట్ చేసింది ఎవరిని? సంజన గారిని. అయినా కూడా సంజన గారు తన దగ్గరకు వచ్చి తనని ఓదారుస్తూ చాలా మోటివేట్ చేసింది, వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు అని.
అంతేకాదు ఆమె మళ్ళీ నైట్ ఏడుస్తున్నప్పుడు కూడా తన దగ్గరికి వెళ్ళి చాలా చాలా కన్సోల్ చేసింది. ఇమాన్యుల్ కూడా చాలా బాగా మాట్లాడావు, అనవసరంగా ఏడుస్తున్నావు, ఏడవకు అని చెప్పాడు. తర్వాత రౌండ్లో సుమన్ శెట్టి గారు విన్ అయ్యి మళ్ళీ సంజన గారిని నామినేట్ చేశాడు. హ్యామర్ తీసుకెళ్ళి ప్రియాకి ఇచ్చాడు. కానీ ఇక్కడ ప్రియా శ్రీజలాగా తెలివిగా మళ్ళీ సంజన గారిని నామినేట్ చేయకుండా రాము గారిని నామినేట్ చేసింది. ఆమె చెప్పిన రీజన్ ఏంటంటే, ఆ రోజు వాళ్ళు ఫుడ్ తినాలని వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది అని సృష్టి తన చేతిలోంచి అంటే శ్రీజ చేతిలోంచి ప్లేట్ లాక్కునే విధంగా చేశాడు అన్న విషయంలో ఆమెకి అతని మీద ఒక కక్ష లాంటి ఫీలింగ్ ఉంది. అప్పటి నుంచే నామినేట్ చేయాలని అనుకుంటుంది. అలాగే నామినేషన్లో కూడా అదే పాయింట్ చెప్పి నామినేట్ చేసింది. ఇక్కడ నాకు అస్సలు అర్థం కాని విషయం ఏంటంటే, బిగ్ బాస్ పెట్టిన రూల్స్ ఓనర్స్కి వర్తించవా, ఓన్లీ టెనెంట్స్కి మాత్రమే వర్తిస్తాయా? టెనెంట్స్కి వాళ్ళు ఫుడ్ పంపిస్తున్నారు, బిగ్ బాస్ ఫుడ్ పంపిస్తున్నాడు. సో ఆ ఫుడ్ ఓనర్స్ ఎట్లా తింటారు? ఓనర్స్కి వండిన ఫుడ్ టెనెంట్స్ ఎట్లా తింటారు? అది తప్పైనప్పుడు ఇది తప్పు అవుతుంది కదా. అట్లాంటి రూల్ లేదు అంటారేంటి? శ్రీజ ప్రియ ఇద్దరు ఈ విషయంలో నాగార్జున గారు గట్టిగా వీళ్ళిద్దరిని అడగాలని నేను కోరుకుంటున్నాను. ఇక ఆ తర్వాత హ్యామర్ దొరకని మనీష్ మరియు పవన్ ఇద్దరిలో ఎవరినైనా ఒక్కరిని నామినేట్ చేయమని భరణి గారికి బిగ్ బాస్ అవకాశం ఇస్తే, భరణి గారు మనీష్ చాలా చాలా మర్యాద మేనర్స్ ఉన్న మనిషట కాబట్టి ఆయన నామినేట్ చేయకుండా, పవన్ కొన్నిసార్లు పర్మిషన్ అడిగినప్పుడు కొంచెం పొగరుగా రండి అన్నట్టుగా మాట్లాడతాడు, అది నాకు నచ్చలేదు అని నామినేట్ చేశాడు. టుడే మార్నింగ్ సంజన వెళ్ళి మన మనీష్ గారిని ప్రియా గారిని ఒక కప్పు కాఫీనో టీనో కావాలని అడుగుతుంటే అస్సలు నో అంటే నో అన్నారు. ఇంకా మన మనీష్ గారు ఒక ఉచిత సలహా ఏమిచ్చారంటే, మీరు బిగ్ బాస్ని అడగండి టెనెంట్స్కి టీ పంపించమని అట. ఇక ఆ తర్వాత మనీష్ ప్రియా శ్రీజాలు ఎవరు ఎలిమినేట్ అవుతారు అని మాట్లాడుకుంటున్నారు. మనీష్ అయితే నాకు సంజన గారు అవ్వాలని ఉంది అంటే, ప్రియా అస్సలు అవ్వదు, ఆవిడ ఎలిమినేట్ అని చెప్పింది. లేదు అవుతుంది అన్నట్టుగా మనీష్ గారు అంటున్నారు. ప్రియా శ్రీజాలకి ఒక క్లారిటీ ఉంది, అలాంటి వాళ్ళనే ప్రేక్షకులు నచ్చుతారు, అలాంటి వాళ్ళని అందరూ కలిసి టార్గెట్ చేస్తున్నారు అని ఒక సింపతి క్రియేట్ అవుతుంది ప్రేక్షకుల్లో అన్న ఒక క్లారిటీ వీళ్ళిద్దరికీ ఉంది. కానీ మనీష్ గారు మాత్రం లేదు, ఆవిడ ఎలిమినేట్ అయిపోతుంది అని చెప్తున్నాడు సార్. ఇక ఆ తర్వాత మొదలైందండి గుడ్డు ఎపిసోడ్. వాళ్ళు బాయిల్ చేసిన 4 గుడ్లలో ఒక గుడ్డు దొరకట్లేదు. ఎవరు తిన్నారు అని అడిగితే ఎవరు తినలేదన్నారు. ఎవరైనా తినటం చూసారా అని అంటే మేము చూడలేదని చెప్తున్నారు. లోపల ఈ ఇష్యూ మొదలవగానే బయట కూర్చున్న సంజన బట్టలు ఉతుకుతున్న రాముగారితో లోపల ప్రియా అడుగుతోంది, ఒకటే గుడ్డు తీసుకున్నాను అని చెప్పింది. ఇక పాపం ఎండలో బట్టలు ఉతుకుతున్న రాము గారికి ఒక కప్పు టీ ఇచ్చారట శ్రీజ ప్రియాలు. అది ఎందుకు ఇచ్చారు అని మనీష్ గారు చాలా క్వశ్చన్ చేస్తున్నారు వీళ్ళని. పాపం పవన్ అప్పటికి చెప్తూనే ఉన్నాడు, అతడు చాలాసేపటి నుంచి బట్టలు ఉతుకుతున్నాడు కదా, అందుకనే ఇచ్చాము అంటే అది కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. అయ్యో పాపం పోనీ అని కూడా అనుకోవట్లేదు. మనం వద్దనుకున్నాం కాబట్టి ఇవ్వకూడదు, ఏ రీజన్ చెప్పినా మనం ఇవ్వకూడదు. ఆయన్ని చూసి మిగిలిన వాళ్ళు కూడా అడుగుతారు అని చాలా చాలా సీరియస్గా చెప్తున్నాడు. సో ఇక్కడ మనీష్ ఏమంటున్నాడంటే, ఎవరో మీలోనే గుడ్డు తిన్నారు కాబట్టి మీ అందరికీ కూడా ఇంట్లో లోపలికి రావడానికి ఇంకా యాక్సెస్ లేదు అని అంటే, రాముగారు ప్రశ్నిస్తున్నారు, ఒక్కరు చేసిన పనికి మమ్మల్ని అందరిని ఎందుకు పనిష్మెంట్ ఇస్తున్నారు అంటే, మేము అట్లాగే ఇస్తాము అంటే, మేము అవన్నీ ప్లేట్స్ అవి ఎక్కడ కడుక్కోవాలంటే అక్కడ బట్టలు ఉతికే దగ్గర కడుక్కోవాలట, మీరు బిగ్ బాస్ని అడగండి అంటున్నాడు. మేము మాత్రం స్ట్రిక్ట్గా రానియం అంటున్నాడు. 1-2 రోజులు అధికారం అదొక టాస్క్ లాంటిది. అక్కడ ఓనర్స్ అని ఒక చిన్న అధికారం ఇస్తేనే మనుషులు ఎలా మారిపోయారో చూడండి. మొదటి రోజు అయ్యయ్యో అని వాళ్ళకు ఆకలి లేకపోయినా అరటిపళ్ళు ఇవి అవి ఇవ్వడాలు ఏడవడాలు, మూడో రోజుకి వచ్చేసరికి ఎలా మాట్లాడుతున్నారో చూడండి, మనుషులు ఎట్లా ఉంటారో. ఇక అందరికీ పనిష్మెంట్ వస్తుంది అనుకుందో ఏమో, సంజన వచ్చి నేనే తీశాను అని చెప్పింది. అంటే ఆమె చెప్పడానికంటే ముందే రాము వెళ్ళి ఆమె తీసిందట ఒప్పుకుంటుంది అని అంటే, నువ్వు చూసావా అంటే అవును చూశానంటే, మరి ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదంట. అసలు గుడ్డు తిన్నామని ఏం మాట్లాడలేరు వీళ్ళు, ఆమెను ప్రశ్నించే సాహసమే చేయలేకపోతున్నారు. కానీ మరి మీరందరూ ఎందుకు చెప్పలేదు ఇప్పటివరకు, అది వీళ్ళ ప్రశ్న. అసలు గొడవ మొత్తం దీని గురించే, మీరు చూసిన వాళ్ళు ఎందుకు చెప్పలేదు. అప్పుడు ఒప్పుకున్న సంజన మళ్ళీ నేను తీసుకోలేదు, రాముగారు జోక్ చేస్తున్నారు, నేను ఊరికే అలా చెప్పాను అని అనింది.
మధ్యలో హరీష్ గారు సంజన దగ్గరికి వెళ్ళి, అది నా గుడ్డేనండి, మీరు తిన్నా పర్వాలేదండి, ఇట్స్ ఓకే అని చెప్పాడట. ఇక్కడ మొదలైంది రచ్చ. ఒకవైపు భరణి, హరీష్ గారు, ఒకవైపు మనీష్, రాము గారు, ఈ మధ్యలో సృష్టి వచ్చి గట్టిగా అరుస్తుంది, నీ వల్ల మా అందరికీ ఇబ్బంది కలుగుతుంది అని. అప్పుడు సంజన గారు ఇట్స్ ఎ గేమ్, ఇట్స్ ఎ గేమ్ అంటున్నారు. ఆమెకి ఇదంతా ఫన్నీగా ఉంది, ఆమె లైట్ తీసుకుంటుంది. వీళ్ళందరూ గొడవ పడుతుంటే చాలా హ్యాపీగా సోఫాలో అలా కూర్చొని నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఉంది. అక్కడ హౌస్లో చాలామంది పని చేస్తూ కంటెంట్ ఇస్తున్నారు. కొంతమంది మంచి వాళ్ళలాగా ఉండి కంటెంట్ ఇస్తున్నారు, కొంతమంది గట్టిగా అరిచి మాట్లాడుతూ కంటెంట్ ఇస్తున్నారు. కానీ సంజన గారు ఏ పని చేయకుండా అలా నీట్గా తయారయ్యి సోఫాలో కూర్చొని ఒకరి జుట్టు ఒకరికి ముడేసి వాళ్ళు గొడవ పడుతుంటే హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేస్తుంది, ఫుల్ కంటెంట్ ఇస్తుంది. ఈ గుడ్డు గొడవ మొదలైన దగ్గర నుండి ప్రతి సీన్ కూడా ప్రోమో లాగా వేసుకోవచ్చు, అంత రచ్చ జరిగింది. ఈవిడ దగ్గరికి వచ్చి ఎవరైనా అడిగితే చాలా స్వీట్గా, నాకు టెంప్టింగ్గా అనిపించింది అందుకే తిన్నాను, ఒక్క గుడ్డు తింటే ఏమైంది, అవుతుందని నేను అనుకోలేదు అని అందరూ గొడవ పడుతుంటే ఈమె మాత్రం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి మిగిలిన కంటెస్టెంట్స్ అందరినీ ఎక్స్పోజ్ చేసింది. కాకపోతే సంజన గారు గుడ్డు తీసుకోవడం అనేది తనుజ గారు, భరణి గారు కూడా చూశారు, వాళ్ళిద్దరికీ కూడా తెలుసు. తనూజ గారికి కూడా ఇలాంటి చిలిపి దొంగతనాలు చేయడం ఇష్టమే కదా, కాబట్టి ఆమె గుడ్డు తీసుకుంటుంటే కూడా ఏమీ అనలేదు, వాళ్ళు అడుగుతున్నప్పుడు కూడా చెప్పలేదు. కానీ ఈ గొడవ పెద్దదయ్యేసరికి ఆమె తనలో తాను ఏమీ ప్రిపేర్ అయ్యిందంటే, పాపం ఆమె 5 months బేబీ ఉన్న మదర్ కదా, సో తనకి ప్రోటీన్ అవసరం అందుకే ఇచ్చాను అంటే అందరు కామ్ అయిపోతారు అని అనుకుంది. కానీ సంజన గారు గుడ్డు తీసుకునేటప్పుడు అంత క్లారిఫికేషన్ ఏమీ ఇవ్వలేదు, నాకు టెంప్టింగ్గా అనిపించింది తీసుకున్నాను అని చెప్పింది. అంతేకాని ఆమె 5 months బేబీ మదర్ని అన్న సాకు ఏం చూపించలేదు. అందుకే ఆ రీజన్ తర్వాత ఎవరు మాట్లాడినా నా పరివారం గురించి మాట్లాడకండి, నా పరివారం గురించి మాట్లాడకండి అంటే ఆ సింపతి యాంగిల్లో తనని చూడటం ఆమెకి ఇష్టం లేదు. ఇంతమంది ఇంత గొడవ పడుతున్నా నా మీదకి ఏమైనా వస్తుందా, రేపు నాగార్జున గారికి వీకెండ్లో సమాధానం చెప్పాలి కదా, ఇలాంటి ఫియరు, భయం ఏది ఆమెలో కనిపించలేదు. అప్పుడు అనిపించింది, ఫస్ట్ రోజు ఒకరిని నామినేట్ చేయండి మీరు టెనెంట్స్లో నుండి అంటే ఈ టీంలో అందరూ డిస్కస్ చేసుకొని మనీష్ గారు ఏమన్నారు, మీరు రూల్స్ బ్రేక్ చేస్తున్నారు, అందరి మధ్యలోకి వచ్చి ఇంటర్ఫియర్ అయ్యి మాట్లాడుతున్నారు, అంతేకాదు మీ దగ్గర నుంచి ఇంకా మరీ ఓవర్గా అన్న మాట ఏంటంటే, మీ దగ్గర నుంచి నాకు నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి, నేను ఇక్కడ ఒక 100 రోజులు ఉండాలి ఇంట్లో అంటే ఈయన డిసైడ్ అయ్యి వచ్చేసిండు 100 రోజులు ఈయన ఉంటాడు కన్ఫర్మ్ అని. అసలు ఒక్క రోజులోనే అంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం ఎంత తప్పు. ఓకే, బిగ్ బాస్ ఒకరిని నామినేట్ చేయమన్నారు కాబట్టి మీ అందరిలో మీరు ఇలా చేశారు కాబట్టి అందువల్ల మేము మిమ్మల్ని నామినేట్ చేస్తున్నామని పొలైట్గా చెప్పి ఉండాల్సింది. ఎందుకంటే ఒక్కటే రోజు వాళ్ళు ఉన్నది, అప్పటికే సంజన గారు అందరితో కామెడీగా నాకు వంట రాదు అన్నట్టుగానే ఉన్నారు, ఆమె ఏమీ ప్రాబ్లం క్రియేట్ చేయలేదు ఫస్ట్ డే. కానీ మనీష్ అన్న మాటకి తాను బాధపడింది, రాత్రంతా నిద్ర కూడా పోలేదు, కొంచెం ఎమోషనల్ అయింది, మరీ ఎక్కువ కాదు కొంచెం ఎమోషనల్ అయింది. కానీ స్ట్రాంగ్గా ఏమి నిర్ణయం తీసుకుందంటే, ఇంకా రేపటి నుంచి చూపిస్తా, ఎదుటి వాళ్ళే కాదు ఓనర్స్ టీమే కాదు మన టీంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు, నా కోసం ఒక్కరు కూడా మాట్లాడలేరు అని రేపటి నుంచి చూపిస్తాను అన్నట్టుగానే మొదలుపెట్టిందండి. నాకు నిన్నటి ఎపిసోడ్లో కూడా ఏమనిపిస్తుందంటే, ఆమె కావాలనే ఆ వాష్రూమ్లో ఆ 2 షాంపూ అండ్ కండిషనర్ని కావాలని కింద పెట్టింది, లేదంటే ఎవరైనా కింద పెడతారండి, అట్లా పెట్టరు. అంటే అక్కడ వాష్రూమ్ క్లీన్ చేసేది ఎవరి రెస్పాన్సిబిలిటీ, ఫ్లోరా గారిది, అందుకే కావాలని ఆమె కింద పెట్టింది. కాకపోతే నిన్న ఆమె చేసిన ఒక్క తప్పేంటంటే అనవసరంగా ఫ్లోరా మీద కొంచెం ఫైర్ అయింది, గట్టిగా మాట్లాడింది, అక్కడ నుంచి ఆమెదే తప్పు అన్నట్టుగా చూసే ప్రేక్షకులకు కూడా అనిపించింది. కానీ ఈరోజు మాత్రము వారేవా అంటున్నారు. ఎందుకంటే అలాంటి కండిషన్లో అలా ఆడటము ఉండగలగడం చాలా గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె 5 months బేబీని వదిలిపెట్టొచ్చింది. మామూలు లేడీస్ అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు, తలుచుకొని ఏడుస్తారు. కానీ ఆమె చాలా స్ట్రాంగ్గా ఉంది. 5 months బేబీ అంటే ఫీడింగ్ మదర్ అయి ఉంటుందండి, ఎంత ఎమోషనల్గా అనిపిస్తుంది, అది ఒక పాయింట్. అంతేకాదు ఆమె ఒక సెలబ్రిటీ, ఆమె కిందనే బోల్డంతమంది పనిచేస్తారు, కానీ ఇక్కడ ఈ హౌస్కి వచ్చి ప్రతి దగ్గర
ఒక టెనెంట్ లాగా వీళ్ళ దగ్గర ఒక కామనర్స్ దగ్గర ఉండడం అనేది చాలా పెద్ద విషయం తనకి, వాళ్ళతో అనిపించుకోవడం. ఇవన్నీ ఫస్ట్ డే ఆమెకి చాలా కొత్తగా అనిపించాయి. రోజు నుంచే కొత్త సంజనాన్ని చూపించింది. ఎక్కడా ఏడవలేదు. ఇక్కడ కూడా మంత్స్ బేబీ ఉంది, ప్రోటీన్ కావాలి అన్నందుకు నా ఫ్యామిలీ గురించి తీయొద్దు, నా ప్రాబ్లం మీకు ఎవరికి తెలియదు అని ఆ అక్క దగ్గర ఏడ్చింది. ఇప్పుడు చూడండి ఈమె చేసిన పనికి ఎంతమంది ఎక్స్పోజ్ అయ్యారు. హరీష్ ఎట్లా మాట్లాడుతున్నాడు, మనీష్ గారు ఎట్లా మాట్లాడుతున్నాడు, భరణి అండ్ తనుజ గారు ఎట్లా అబద్ధం ఆడారు. ఈ విషయం చెప్పేద్దాము అన్నాక కూడా వాళ్ళు ఇంకా మాకు తెలియదు అన్నట్టుగానే నటిస్తున్నారు. సృష్టి ఎలా నోరు జారింది సిగ్గు లేకుండా తిన్నావని, అయినా కూడా ఈమె కోపానికి రాలేదు. ఆ మాట మాట్లాడొద్దు అనింది అంతే, కానీ హైపర్ అవ్వలేదు. ఇక మనీష్ గారు అయితే రాము గారిని ఎంత హ్యూమిలియేట్ చేస్తున్నారంటే, పల్లవి ప్రశాంత్ లాగా ఈయనేమైనా కప్పు కొట్టుకొని పోతాడని మనసులో అనుకుంటున్నాడో ఏమో తెలియదు, కానీ ఎంతసేపటికి నువ్వు అమాయకంగా ఫేస్ పెడతావు, నువ్వంతా ఫేక్, నువ్వు రియలో ఫేకో నాకు తెలుసు, అగ్ని పరీక్షలోనే చూశారు నన్ను ప్రేక్షకులు, ఏమేమో మాట్లాడుతూనే ఏమేమో ఊహించుకుంటున్నాడు. నాకైతే మనీష్ని చూస్తున్నప్పుడల్లా నాకు ఆ దివ్యానికిత అన్న మాటలే గుర్తొస్తున్నాయి. హరీష్ గారికి మనీష్ గారికి ఆమె ఇచ్చిన కామెంట్స్ అయితే 100% కరెక్ట్. మనీష్ గురించి ఏమన్నది, నీకు నువ్వే తోపునని ఫీల్ అయిపోతావు. ఇక హరీష్ గారి గురించి ఏమన్నది, మీరు ప్రవర్తిస్తున్న తీరు మీరు డిఫరెంట్, ఇది నిజం కాదు, మీరు వేరే ఇంకో మనిషి ఉన్నారు అని చెప్పింది. అది కరెక్ట్, చాలా యాక్ట్ చేస్తున్నాడు. ఇంకా ఇష్యూ కొంచెం అయిపోయిన తర్వాత మళ్ళీ సారీ చెప్పడానికి అన్నట్లుగా ఇంట్లోకి రావచ్చా అనంటే ప్రియా తీసుకురావడానికి ట్రై చేస్తుంటే సంజన గారిని రావద్దంటాడు మనీష్. అసలు ఎట్లా ఫీల్ అవుతుంది, ఇది నా ఇల్లు అన్నాడు ఒక పాయింట్లో. అయితే ఇంత పొగరా అండి, అసలు బిగ్ బాస్ హౌసే వాళ్ళదన్నట్టు ఫీల్ అయిపోతున్నారు. ఇది ఒక టాస్క్, జస్ట్ 2 days అయింది. అధికారం చేతికొస్తే మనుషులు ఇంత అతిగా ప్రవర్తిస్తారా బాబోయ్. ఈ 3వ రోజు ఎపిసోడ్ మాత్రం హైలైట్. నిన్నటి ఇష్యూలో నాకు సంజన గారు నిజంగా నచ్చలేదు, కానీ ఈరోజు మాత్రం అలాగే ఉండాలి. నిజానికి సంజన గారిని చూస్తుంటే ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. ఇప్పుడు హరీష్ గారితో సహా అందరూ భయపడుతున్నారు. ఎందుకంటే ఈమె మొత్తం గ్రాప్ చేసేస్తుంది, షో మొత్తం తన వైపు తిప్పేసుకుంటుంది అన్నది మాత్రం అందరూ అబ్జర్వ్ చేసిండ్రు. శ్రీజ అయితే ప్రతిసారి ఈమె కాంటెంట్ కోసం చేస్తుంది, ఎందుకంటే శ్రీజ చేసేది అదే కదా. అందుకని దొంగకే దొంగ ఎవరో బాగా తెలుస్తుంది అంటారు. ఏది ఏమైనా ఆమె స్ట్రాంగ్గా నిలబడి ఇంతమందిని ఎక్స్పోజ్ చేసింది, ఏడవలేదు. తనుజ చాలా బాగా డిఫెండ్ చేసుకుంది, కానీ బాగా తలుచుకొని ఏడుస్తుంది. అక్కడ వీక్ అనిపిస్తుంది ఆమెను చూస్తుంటే. కానీ ఈమె మాత్రం చాలా స్ట్రాంగ్గా, అసలు ఓవరాల్గా చూడండి అందరూ అరిచి ఎంత స్ట్రెయిన్ అయ్యారు, ఎనర్జీ మొత్తం పోగొట్టుకున్నారు. ఈమె మాత్రం హాయిగా అలాగా కూర్చొని వీళ్ళ గొడవని మంచిగా ఎంజాయ్ చేసింది, మనకి కూడా ఎంజాయ్మెంట్ ఇచ్చింది. సో ఇక్కడ 5 months బేబీ మదర్ అన్న పాయింట్ని క్రియేట్ చేసింది తనుజ. ఆ పాయింట్ని అసలు యూజ్ చేసుకోలేదు సంజన గారు. అందుకే వీళ్ళందరూ ఆ పాయింట్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఆమె ఎమోషనల్ అయింది. నా పరివారం గురించి మాట్లాడకండి, తీసుకురాకండి అని, మీకేం తెలుసు నా పెయిన్ గురించి, నేను ఒక విక్టిమ్ని, నేను రోజు రాత్రి ఏడుస్తున్నాను అని చాలా చాలా ఎమోషనల్ అయింది. ఇంత ఎమోషనల్ అవుతున్న టైంలో ఫ్లోరా గారు వచ్చి, నువ్వు నన్ను ఫ్రీ బర్డ్ అన్నావు, ఇప్పుడు నీకు ఎంత పెయిన్ అయిందో నాకు నిన్న అంత పెయిన్ అయింది అనడం కరెక్టా? ఎందుకంటే సంజన గారు ఎవ్వరూ పెయిన్లో ఉన్నా బాధపడుతున్నా దగ్గరికి వెళ్ళి ఓదార్చడమే చూశాను. తనను నామినేట్ చేసిన తనూజ ఏడుస్తుంటే కూడా మళ్ళీ తన దగ్గరికి వెళ్ళి చాలా సపోర్ట్ ఇచ్చి ధైర్యం చెప్పింది. మరి ఎమోషనల్ అవుతున్న సంజన గారిని అలా గుచ్చి అనటం కరెక్టా? అందుకే చెప్తున్నాను, ఈ గుడ్డు విషయంలో సంజన గారు అందరి రియల్ కలర్స్ని బయట పెట్టగలిగింది. అందుకే ఈ ఎపిసోడ్ అంత స్పెషల్. అందుకే ఈ ఒక్క ఎపిసోడ్తో ఆమె హీరో అయిపోయింది. ఇంతేనండి ఈ ఎపిసోడ్ గురించి నా రివ్యూ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.